శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9 అధ్యాయములు పూర్తి చేశాం. 9వ అధ్యాయం వరకు అంటే మొదటి షట్కము, మొదటి 6 అధ్యాయములు, తరువాత 7 నుండి 12వ అధ్యాయం వరకు మధ్యమ షట్కము లేదా 2వ షట్కము. 3వ షట్కం అంటే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు. అయితే మొదటి షట్కములో ఏం చెప్పారు ప్రధానంగా అంటే, ఈ జీవులు ఉన్నారు కదా, ఆ జీవుల యొక్క తత్వం ఏమిటి అని చెప్పారు. అదేవిధంగా నిస్వార్థంగా నిష్కామంగా కర్తవ్య కర్మలను ఈశ్వరార్పణంగా చేయడాన్ని కర్మయోగం గురించి విస్తారంగా చెప్పారు. 3వ అంశం ఏమిటంటే, మన యొక్క ప్రయత్నం అనేది చాలా అవసరము. మానవ ప్రయత్నము చాలా ముఖ్యమైనది. ఉద్ధరేదాత్మనాత్మ కర్మణ్యేవాధికారస్తి. ఇలా యోగస్థాకుడు కర్మ అని అంటే ఆ ప్రయత్నము, కర్మయోగము, జీవుని యొక్క తత్వం, ఈ 3 మొదటి 6 అధ్యాయాల్లో ముఖ్యంగా దర్శించాము. తరువాత 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకో. ఆ ఈశ్వరునితో మనం మమేకం అనుసంధానం అవ్వాలంటే ఉపాసన చాలా ఆవశ్యకం అని చెప్పారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క కృప అత్యావశ్యకము అని 3వ టాపిక్ ఈశ్వర అనుగ్రహము లేదా కృప. ఈ 2 అంటే మొదటిది కర్మరూప భక్తి, 2వది ఉపాసన రూప భక్తి. 3వ షట్కములో అంటే 13 నుండి 18 అది ఆత్మజ్ఞాన విచారణ రూప భక్తి అంటారు. విచారణ అంటారు దానిపైన. సో ఈ 2ంటికి భక్తి అనేది 3ంటిలో ఆధారంగా ఉన్న ఇన్నెడుతు. అందుకే మనం 9వ అధ్యాయం ఆఖరులు చూసాం. ఈ సంసారమునకు మూల కారణం ఏమిటి అంటే, అవజానంతి మాం మూఢాః మానుష్యం తనుమాశ్రితం పరం భావం అజానంతః మమ భూత మహేశ్వరం అని చెప్పారు. అంటే నా యొక్క ఉన్నత అంటే పరాప్రకృతి అయినటువంటి శుద్ధ చైతన్య నిర్గుణ స్వరూపం తెలుసుకోకపోవడం అజ్ఞానమే వారి యొక్క సంసారమునకు కారణం అన్నారు కదా. మరి ఆ కారణం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? భక్తి ఒక్కటే మార్గం అని చెప్పేశారు 9వ అధ్యాయం. కానీ ఎటువంటి భక్తి మనకు అర్థం కావట్లేదు కదా. భక్తి అంటే ప్రతి ఓడు భక్తి అంటాడు. అందువలన శంకరాచార్య ఏం చెప్పారంటే, స్వస్వరూపానుసంధానం
భక్తిరిత్యభిధీయతే. అనాదిగా నేను ఈశ్వర వేరు, నేను వేరు, అనాదిగా అనేక జన్మాంతరాలుగా ఆ భ్రమలో ఉంటున్నటువంటి జీవులు నా యొక్క ఒరిజినల్ స్వరూప తత్వం అంటే నా యొక్క ఆధారభూత చైతన్య స్వరూపం ఈశ్వర్యే అని తెలుసుకోవడమే ఆ స్వస్వరూపం, మన యొక్క స్వరూపానికి అనుసంధానం అవ్వడము. మన స్వరూపములో ఆ గుండె చప్పుడు వెనకే కదా ఈశ్వరం ఉన్నది. దాన్నే పరాభక్తి లేదా వాస్తవమైనటువంటి ఉత్తమ భక్తి అన్నారు. ఆ భక్తి గురించి ఏదైతే ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూపం తెలుసుకోవడమే ఉత్తమ భక్తి కాబట్టి 7వ అధ్యాయంలో ప్రారంభించారు. 7వ అధ్యాయంలో ప్రారంభించి 8వ అధ్యాయంలో చిన్న సైడ్ ట్రాక్, అంటే వేరే విషయం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చింది కాబట్టి చిన్న సైడ్ ట్రాక్ తీసుకొని మళ్ళీ 7వ అధ్యాయం ట్రాక్ పట్టుకుని 9లో ప్రవేశించారు. 9, 10, 11, 12 ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూపతత్వాన్ని తెలియజేయడానికే దారి తీస్తుంది. ఈశ్వరు యొక్క నిర్గుణ స్వరూపతత్వం తెలుసుకోవడం అనేది తారాస్థాయిలో చేరుతుంది. ఎక్కడ? 12వ అధ్యాయంలో. అందుకే దాని పేరు భక్తి యోగము అన్నారు. ఆ భక్తి యోగము తెలుసుకునే ముందు మనం ఒక ఏకరూప ఈశ్వర గురించి ప్రారంభించి, అంటే ఇష్టదైవంగా ప్రారంభించి దానిపైన బాగా నిష్ట సాధించి అదే ఇష్టదేవత జగత్తంతా వ్యాపించి ఉన్నది అని ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే విశ్వరూప సందర్శనకి వెళ్ళాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి గొప్ప విషయాన్ని ఈశ్వర స్వరూపంగా దర్శించాలి. కాబట్టి ఆ ఈశ్వర యొక్క విభూతులు దర్శించాలి. దానిని విభూతి యోగము అంటారు. ఆ విభూతులతో పాటు ఇవన్నీ కూడా ఒక ఈశ్వర స్వరూపంగా, ఒక విరాట్ రూపంగా దర్శించడాన్ని విశ్వరూప సందర్శన యోగం అన్నారు. ఆ తర్వాత ఈశ్వరుని యొక్క ఉన్నత స్వరూపమైనటువంటి పరా ప్రకృతి నిర్గుణ స్వరూపం, దానిని ఆత్మానుసంధానంగా, స్వస్వరూపానుసంధానంగా దర్శించడాన్ని భక్తి యోగం అన్నారు. 12వ అధ్యాయం. ఇది మీకు ఓవరాల్ ఒక పిక్చర్ అంటారనమాట. ఇది మీకు తెలిసి గుర్తుండాలి. అందువలన ఈశ్వరుని యొక్క ఇప్పటి వరకు 2 రూపాలను చూసాం. 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఏంటి? పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే ఈశ్వరుని యొక్క ఉన్నత స్థాయి, అంటే శుద్ధ చైతన్యము. అపరాప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న పంచభూతాత్మతో కూడినటువంటి ప్రకృతి, వ్యావహారిక స్థాయి. అందువలన మీరు ఈశ్వర అంటే ఏం తెలుసుకోవాలి? శుద్ధ చైతన్యము ప్లస్ మాయా స్వరూపమైనటువంటి ప్రకృతి. శుద్ధ చైతన్యం శివ అయితే ఈ మాయా ప్రకృతినే శక్తి లేదా పార్వతి అంటారు. ఈ 2 కలిస్తే ఈశ్వర అండి. మనమేమనుకుంటాం? ఈశ్వర అంటే శివ పార్వతులు భార్యాభర్తలు అనుకుంటాం. అది కాదు. ఇక్కడ ఈ ఈశ్వరుని శివ పార్వతి ఇద్దరు కలిస్తేనే సంపూర్ణ ఈశ్వర. దాన్ని మనము అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శిస్తుంటాం. సో ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏమిటి? అసలు శుద్ధ చైతన్యముకి, శివకి, మరి ప్రకృతి మ్యాటర్ పార్వతికి మధ్య ఉన్న పోలికలు ఏమిటి అంటే, ఈ రెండింటి మధ్య కొన్ని సమానమైన అంశాలు, లక్షణాలు ఉన్నాయి, భిన్నమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ సమానంగా ఏమున్నాయో చెప్పండి అని అడిగామనుకోండి, అదేమంటున్నారంటే శుద్ధ చైతన్యము కూడా అనాది స్వరూపమే. అది ఒకప్పుడు పుట్టింది,
ఒకప్పుడు గిట్టింది కాదు, గిట్టేది కాదు, అది కూడా అనాది. మరి శక్తి మ్యాటర్ పార్వతి మరి అనాదేనా? అది కూడా అంటే మాయా కూడా అనాదియే. అందువల్ల చైతన్యం కాని ఈ ప్రకృతిని కాని మనము సృష్టించలేము. అంటే ఈ అనాది సృష్టించబడలేని ఈ శుద్ధ చైతన్యము ప్రకృతి సమ్మేళనం ఉంది కదా, మిశ్రం, దానినే సంపూర్ణ ఈశ్వరగా మీరు తెలుసుకోవాలి అన్నారు భగవాన్. సరే, ఇప్పుడు ఈ శివశక్తి ఉన్నది కదా, అంటే శివ అంటే మన ఆత్మ చైతన్యము, శక్తి అంటే మన శరీరము నుండి బుద్ధి వరకు ఇదంతా కూడా ప్రకృతి శక్తియే. మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమాన అంశం చూసాం, అనాది. మరి భిన్నమైనటువంటి అంశాలు లక్షణం ఏమిటి అంటే శుద్ధ చైతన్యం ఎటువంటి వికారం పొందదు, అంటే నిర్వికారము. మరి ప్రకృతి మాయ ఉన్నది కదా, మరి అదేంటి నిరంతరము మార్పులు వికారం పొందుతూ ఉంటుంది. అందుకే మ్యాటర్ అండ్ ఎనర్జీ కెనాట్ క్రియేట్ అండ్ కెనాట్ డిస్ట్రాయ్, బట్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్. అందువలన సైంటిస్టులు ఏమన్నారంటే, సరే బయటికి కనిపిస్తున్న మ్యాటర్ అయితే ఈశ్వర కాదు, కానీ ఎనర్జీ ఈశ్వరేమో అని సైంటిస్టులు వచ్చారు. మనమేమన్నామంటే, చూడండి మిత్రులారా, ఎనర్జీ కూడా వికారం పొందుతున్నది కాబట్టి ఎనర్జీ కూడా ఈశ్వర అవదు, ఆత్మ కాదు. అందువలన ఇక్కడ శుద్ధ చైతన్యం అంటే నిర్వికారం, ఎటువంటి వికారాలు పొందదు. కానీ మరి ప్రకృతి నిరంతరం వికారాలు పొందుతున్నది, అనేక గుణాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే శుద్ధ చైతన్యము ఎల్లవేళలా ఉంటున్నటువంటి ఉనికి, సత్యం. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికా తతనుసు ప్రోతా జగత్ సాక్షిని. మనీషా పంచకములో శంకరాచార్య చెప్పారు, అది జాగ్రత్త అవస్థలోను, స్వప్నములోను, సుషుప్తిలోను, గాఢ నిద్ర అంటే ఆ మూడింటికి ఆధారంగా తెరలా ఉంటుంది. సినిమా ఆడేస్తుంది, 3 సినిమాలు ఆడుతున్నాయి, జాగ్రత్త సినిమా, స్వప్నము, గాఢ నిద్ర. సినిమా ఆగిపోయినప్పుడు కూడా తెర ఎలాగైతే అలాగే ఉంటుందో శుద్ధ చైతన్యం అలాగే ఉంటుంది. కాబట్టి దానిని సత్యము అంటారు అని. మరి జాగ్రత్త సినిమా వచ్చి వెళ్ళిపోయింది, స్వప్నం వచ్చింది, స్వప్నం వచ్చి ఆడింది, బ్లాక్ బస్టర్ అయ్యింది, లేకపోతే అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, గాఢ నిద్ర సినిమా వచ్చింది. మరి వస్తున్న వెళ్ళిపోతున్న వాటిని ఏమంటారు? వాటిని మిథ్య అంటారు. అంటే చైతన్య శివ సత్యమైతే ప్రకృతి పార్వతి మిథ్య. అందువలనే అవి వస్తుంటాయి, పోతుంటాయి. ఈ మధ్య ఈ విధంగా పరా ప్రకృతి సత్యము, అపరా ప్రకృతి మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇది మనకు చెప్పాలనుకుంటాను భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఈ రెండింటిని కలిపి ఈ సృష్టికి మాతాపితలుగా మనము వర్ణిస్తుంటాం. మాతాపిత, జగత్పిత జగదీశ్వర, జగన్మాత జగదీశ్వరి అంటారు. అందుకే కాళిదాస, మహాకవి కాళిదాస తన రఘువంశం రాసే ముందు కావ్యం ప్రార్థనా శ్లోకం ఇలా దర్శించారు కాళిదాస్. ఏమిటి? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. అంటే మన వాక్కు అంటే మాట, దాని యొక్క అర్థం
ఈ రెండింటిని ఎలాగైతే విడదీయలేమో, ఈశ్వర శివ, ఈశ్వరి పార్వతి అంటే పరాప్రకృతి అపరాప్రకృతులను విడదీయలేని బంధము. అందుకే ఈ రెండు కలిపి ఈ జగత్తుని సృష్టించినటువంటి ఈశ్వరుగా మనము దర్శించాలి. ఇప్పుడు చెప్పండి, ఈశ్వర ఈ సృష్టికి అంటే ఈ జగత్తుకి సృష్టించారా లేదా? అయితే మనం మొట్టమొదటి స్థానంలో ఏమనాలి? ఎస్, ఈశ్వరే ఈ జగత్తుకి సృష్టించారు. అంటే ఎలా సృష్టించారు? తన యొక్క జ్ఞానంతో. దాని నిమిత్త కారణం అంటారు. అంటే ఏమిటి నిమిత్త కారణం అంటే? ఒక వడ్రంగి కుర్చీలను టేబుల్ను ఎలాగైతే తయారు చేస్తారో, ఒక కుమ్మరి కుండలను ఎలాగైతే తయారు చేస్తారో, ఆ విధంగా ఈశ్వరుడే ఈ జగత్తుని సృష్టించారు అందాం మొదటి స్థానంలో. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏంటి? మరి కుమ్మరికి వడ్రంకి వీళ్ళకి వాళ్ళ ఇల్లు అడ్రస్లు ఉన్నాయి. మరి జగత్తుని సృష్టించిన ఈశ్వరునికి అడ్రస్ ఎక్కడ చెప్తాం మనం? అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే, ఈశ్వరుని యొక్క అడ్రస్ వైకుంఠములో ఉంది, లేకపోతే కైలాసములో ఉంది, బ్రహ్మలోకములో ఉంది అని మన ఈశ్వరునికి అడ్రస్ ఇస్తాం. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచానంతటిని సృష్టించినటువంటి వ్యక్తి ఒక సాదాసీదా మనిషిగా ఉండకూడదు కదా. అంటే ఆయన యొక్క ఉన్నతమైన ఒక అద్భుతమైన శక్తిగా ఉండాలి. కాబట్టి ఎక్కడో వైకుంఠము కైలాసం అంటాం. అందుకే మనం ఏం చెప్తుంటాము? ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని విష్ణు సహస్రనామం మనం చదువుతునేటప్పుడు ధ్యాన శ్లోకాలుగా చదువుతుంటాం. ఏమిటి? వైకుంఠములో పారిజాత వృక్షాలుంటాయి. ఆ పారిజాత చెట్టు నీడలో భగవాన్ అలాగా సేద తీరుతుంటారు. అదే హేమ సింహాసనోపరి అంటే కనక సింహాసనం అంటే బంగారు సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. అంబుధశ్యామం అంటే నల్లని నీల మేఘుడు. మన నల్ల కృష్ణుడు అంటాం కదా, నల్లని మేఘంగా ఉన్నటువంటి. ఆయుతాక్షం అంటే విశాలమైనటువంటి ఆ యొక్క కమలము అంటే పద్మపత్రం లాంటి ఆ పద్మాలు లాంటి విశాలమైన నేత్రాలు కలిగి ఉంటారు. అలంకృతం అంటే మొత్తం వైజయంతిమాల ఆభరణాలు మొత్తము అలంకరించుకొని. చంద్రాననం అంటే ఆ చంద్రుని వలె అద్భుతమైనటువంటి ఆ ముఖం, ఆ ఆనందంతో ప్రశాంతంగా. చతుర్బాహుం 4 భుజాలు కలిగి. శ్రీవత్సాంకిత వక్షసం అంటే తన యొక్క ఛాతి అందు ఆ సాక్షాత్ శ్రీదేవి ఉంటదన్నమాట. సో రుక్మిణీ సత్యభామాభ్యం, అలాగే ఆ రుక్మిణి సత్యభామ వారితో కలిసి సహితంగా ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఉన్నారు అని మనం ధ్యానం చేస్తాం. ఎందుకు? ఒక సృష్టికర్త ఈశ్వరుని మనం అభివర్ణించేటప్పుడు ఆయన యొక్క రూపాన్ని ఊహించుకొని ధ్యానం చేసేకే మనము వారి యొక్క గుణగణాలు, వారి యొక్క విభూతులు మనము స్మరిస్తాం విష్ణు సహస్రనామం. అదే విధంగా మనం ఏం చేస్తాము? విష్ణుమూర్తిలో పడుకునేటప్పుడు నాభి నుండి ఒక కమలం వచ్చినది. ఆ కమలములో బ్రహ్మ సృష్టి జరిగింది. అంటే ఏంటి? విష్ణు డైరెక్ట్ గా సృష్టించలేదండోయ్. ఆయన నాభి నుండి కమలం వస్తే కమలం నుండి వచ్చినటువంటి బ్రహ్మాజీ ఆయన సృష్టి చేశారు. అంటే ఇవన్నీ మనం ఊహించుకోవడం వల్ల ఏమవుతుంది? ఏకరూప ఈశ్వరుని యొక్క దర్శనం అంటారు. ఇప్పుడు ఓకే, అంత బాగానే ఉంది. కానీ
మీరు అలాగుంటే మీకు కొన్ని సమస్యలు వస్తాయి. ఏంటి? ఈశ్వరుడు ఈ జగత్తుని సృష్టించాడు అంటున్నాం కదా. మరి సృష్టించేటప్పుడు సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర వైకుంఠంలో మాత్రమే ఎలా ఉంటారండి? మరి అక్కడ ఆయన ఉంటే ఆయన సర్వంగా వ్యాపించిన వారు అవరు కదా. అమ్మ బాబు, ఎక్కడ లేని చిక్కులు వచ్చాయి ఇప్పుడు మనకి. ఈ చిక్కు ప్రశ్నలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, నో 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 నో, ఈశ్వరు ఎక్కడో వైకుంఠంలోనూ కైలాసంలో కూర్చొని జగత్తుని సృష్టించలేదండి, ఈశ్వరుడే జగత్తుగా మారారు అని చెప్పాలి రెండో స్థాయిలో. అంటే మీకు కుమ్మరి వడ్రంగిలా కాదండి, కుండలికి కారణమైనటువంటి మట్టి రూపంగా ఈశ్వరుడు ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మట్టి వేరు కుండ వేరా, మట్టే కుండగా మారిందా అని మనం చెప్పాలి. అంటే నోనో, మట్టే కుండగా మారింది, బంగారమే ఆభరణములుగా మారాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి మనము? ఈశ్వరుడే జగత్తుగా మారాడు. మరి ఈశ్వరుడు జగత్తుగా మారితే అందువలన ఆయన మారేటప్పుడు దాన్ని ఎవరు తయారు చేయాలి కదా. సో మట్టిని కుమ్మరి చేశాడు, ఆభరణాలని వడ్రంగి చేశాడు. మరి ఈ జగత్తుగా మారాలంటే దానికి ఎవరో సాయం ఉండాలి కదా. అంటే జగత్తుని సృష్టించడానికి ఈశ్వరుడు వేరుగా లేరు, తానే సృష్టి చేశాడు, సృష్టిగా మారాడు అని చెప్పాలి. ఇలా చెప్తే మనకు కాస్త హెడ్ కొంచెం వేడెక్కుతుంది. అదేంటండి, రెండు ఈశ్వర ఎలా అవుతారు? అలాంటిది ఏమైనా ఉందా సృష్టిలో? ఎక్కడ? ఒక్కటి ఉన్నది. ఏమిటి? సాలె పురుగు ఒక్కసారి గమనించండి. ఏమిటది? యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ అంటే సాలెపురుగు తనలో నుంచే దారాన్ని తీసుకొని సాలెగూడు కట్టి తర్వాత కొంతకాలం పాటు ఉన్న తర్వాత తనలోకే లాక్కుంటుంది. అంటే ఈశ్వర కూడా ఈ జగత్తుకి కావలసిన మెటీరియల్ తన నుండే తీసి జగత్తుగా సృష్టించి తనే జగత్తుగా ఉంటూ కొంత సమయం స్థితిగా పాలన చేసి తనలోనే కలుపుకుంటున్నారు ప్రళయంగా. సో ఈ 3 కార్యాలను చేసేటప్పుడు 3 పదవులుగా మనము ఆపాదించాము. జగత్తు సృష్టి జరిగే సమయములు అంటే శుద్ధ చైతన్యం మాయ, ఆ 2 కలయికతో సృష్టి చేసిన బ్రహ్మాజీ, చతుర్ముఖ బ్రహ్మ అన్న దానిని ఒక స్థితిగా పాలన చేయుటకు విష్ణు అని చెప్పాము. దానిని తనలోకి లయం చేసుకోవడానికి, ప్రళయం చేయడానికి రుద్ర లేదా శివ అన్నాడు. సో అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? ఈ జగత్తు అంతటికి ఈశ్వర ఒక కుమ్మరి వలె నిమిత్త కారణము, మట్టి వలె ఉపాదాన కారణం. అంటే 2 రకాలుగా ఈశ్వర అయి ఉన్నాడు మన సృష్టికి, ప్రపంచానికి. ఇది 7వ అధ్యాయంలో కూడా మనము చూశాము. అందువలన ఏం చెప్పాడు 7వ అధ్యాయంలో భగవాన్? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు అని చెప్పారు. అంటే ఎప్పుడైతే ఈశ్వర సూర్యకాంతిని సృష్టించలేదు, ఈశ్వరే సూర్యకాంతి రూపంలో ప్రకటమవుతున్నారు. మీకు అర్థమైందండి? అంటే ఈశ్వరు ఎక్కడో వేరుగా ఉండి సూర్యుడిని సృష్టించి మన మీద వదలలేదు. ఆ ఈశ్వరే సూర్యునిగా ప్రకటమవుతున్నారు, చంద్రునిగా ప్రకటమయ్యారు, ఆకాశముగా ప్రకటమయ్యారు, వాయువుగా, అగ్నిగా, జలములుగా, భూమిగా, సర్వము సృష్టిగా తనే ప్రకటమయ్యారు అని అర్థం. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనము నమ్మకం, మీరు చదువుతారు రుద్రం, అసౌ యస్తామ్రౌ అరుణవత బభ్రుస్సు మంగళ
ఏ చేమాగం రుద్ర అభితో దిక్షుశ్రితాః సహస్రో వైశాగం హేడహీమయే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోప అదృశన్నదృశన్నుద ఆర్యః అని మొత్తము రుద్రమంతా కూడా ఈ విశ్వరూప ఈశ్వరుని గురించే చెప్తుంది. విశ్వరూప ఈశ్వరుని గురించి మనం నమ్మకం చదివేటప్పుడు మొత్తము రుద్రం గురించి ఇలాగే చెప్తుంది. ఏంటి? అద్భుతంగా సూర్యుని వలె ప్రకటమై ఉన్నారు. ఎరుపు రంగు, మేలిమి, పసుపు అనేక తెలుపు రంగులతో ప్రకటమయ్యారు. అంటే మొత్తము రాధాకృష్ణమయముగా గోపికలకి ఆ గోప బాలికలకి మధ్య ఎలాగైతే ఉంటుందో అలాగా మొత్తం యావత్ సృష్టి అంతా శివశక్తిమయంగా ప్రకటమయ్యారు. దీనిని విశ్వరూప దర్శనంగా ఉన్నారు. అంటే ఆవులు గేదెలు కాసుకున్న పామరుల నుండి ప్రతి ఒక్క ప్రాణిలోను ప్రతి మనిషిలోనూ ఆ యొక్క ఈశ్వరుడే దర్శనమిస్తున్నారు అని తెలుసుకోవాలి. అలా రెండో స్థాయి భక్తికి వస్తే ఈశ్వర దర్శనం ఎక్కడ ఉంటుంది? కైలాసమా, వైకుంఠమా? నో, అంతటా వ్యాపించి ఉంటుంది. అందువలన మరి ఈశ్వరుని శరీరం ఏమిటి అంటే విరాట స్వరూపం, విశ్వరూపమే. భూపాదౌ యస్య నాభిర్ వేదసుర నిల చంద్ర సూర్యౌ చ నేత్రే అంటాం మనం. అంటే ఈ మొత్తము ఈ పాదములు భూలోకమంతా వ్యాపించి ఉంటే ఈ శిరస్సు స్వర్గలోకానికి తాకి ఉన్నది. ఈ లోపల ఉన్నటువంటి ఈ నాభి నుండి లోపల ఉన్నదంతా అంతరిక్షంగా వ్యాపించి ఉన్నది. తరువాత ఈ నేత్రములు సూర్య చంద్రులుగా నేత్రములు ఉన్నాయి. మనము ధ్యానం చేసేటప్పుడు విశ్వరూప ధ్యానం చెప్పాను. యావత్ ఈ విశ్వమంతా ఈశ్వరుని శరీరంగానే ఉన్నది. ఈ విశ్వరూప సందర్శన వర్ణనే 7, 9, 10, 11 అధ్యాయాల్లో మనము చూస్తాము. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము? మనము నిర్గుణ బ్రహ్మ అంటే 3వ స్థాయిలో ఈ విశ్వరూప సందర్శన స్థాయి నుండి రూపము లేని స్థాయికి మనము ఎదగాలి. అందువలన మీరు ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఏంటి? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే అహం ఆత్మరూపంగా నేనుగా పరమాత్మ సత్యం. నేను కాకుండా సృష్టిలో మీరు ఏది తీసుకోండి, ఎంతటి గొప్ప తీసుకున్నా అది మిథ్యా రూపంలో వస్తుంది. అందువలన ఈ సత్యాన్ని వదిలిపెట్టి రామేశ్వరంలో రాముడు ఎక్కడ కట్టాడు, ఎక్కడ ఏ ఇంజనీర్తో కట్టించాడు, ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతారు. నీవు రామేశ్వరం ఎంత, నీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత సత్యమో మనకి, రామేశ్వరంలో శ్రీరాముని యొక్క ప్రతిష్ఠించిన ఆ శివలింగం కూడా అంతే సత్యం. నువ్వు వెంకటేశ్వర స్వామి తిరుపతిని సత్యమని రామేశ్వరం అసత్యమని ఎలా అంటున్నావు? ఇదన్నీ కూడా మన యొక్క ఏదో వాగ్వాదము, తర్కము, కుతర్క వాదించాలి తప్ప దాని లోపల ఉన్నటువంటి ఆ గుణ ప్రదర్శించడమే తప్ప సత్యం కావు. అందువలన మనం బయట రూపాలు, దేవాలయాలు, వాటి పేర్లు, వాటి మీద మనం మీకు పడిపోకూడదు. ఎందుకు? అవన్నీ కూడా వ్యావహారికమైనటువంటి సత్యమే. వ్యావహారిక సత్యం. కాశీ విశ్వనాథ్ వ్యావహారిక సత్యము. మరి అసలు సత్యం ఏంటి? ఆ విశ్వనాథుడే మీ ఆత్మగా ఉన్నాడు, నేనుగా ఉన్నాడు. అది ఎప్పటికీ సత్యం. అది ఎప్పుడు పోదు. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మీరే లేరు, ఇంక కాశీ ఎక్కడ ఉన్నదండి? అంటే ఇష్ట దైవము, అన్ని క్షేత్రాలు, యావత్ జగత్ అంతా మిథ్య అయినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మిథ్య అవుతుంది, రామేశ్వరము మిథ్య అవుతుంది, కాశీ మిథ్య అవుతుంది, మీ శరీరమే మిథ్య అవుతుంది, మీ బుద్ధి మనస్సు మిథ్య అవుతుంది. మరి సత్యం ఏంటి? నేను అని ఎరుకగా ఉన్న ఈశ్వర ఎప్పుడు మిథ్య కాదు, అది ఎప్పుడు సత్యమే. ఇది తెలుసుకుంటే, ఇలా తెలుసుకుంటే మీరు ఈశ్వవాస్యమిదగం సర్వం, సకలము ఈశ్వర అనే సత్యాన్ని మీరు గట్టిగా పట్టుకోగలుగుతారు. అయితే ఇలా
శుద్ధ చైతన్యము ప్రకృతి కలిసి ఉన్నటువంటి ఆ ఈశ్వరుని విభూతులని విభూతి దర్శనం అంటారు. దాన్ని మనము అయితే విభూతి ఎందుకు దర్శించాలి? డైరెక్ట్ గా మేము జ్ఞానాన్ని పొందుతామని కొంతమంది అడుగుతారు నాకు వచ్చి. నాయన, నువ్వు విభూతులు ముందు దర్శించకుండా, సగుణంగా విశ్వరూప ఈశ్వరుని మీరు పూజించకుండా నిర్గుణ ఈశ్వర రూపాన్ని మీరు తెలుసుకోలేరని చెప్పాలి మనం. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, ఒక్కసారి దేవతలకి అసురులకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవతలు గెలుస్తారు, విజయం సాధిస్తారు. వారికి గర్వం కలుగుతుంది, అహంకారం. వెంటనే వాళ్ళ గర్వభంగం కలిగించడానికి ఈశ్వర యక్ష రూపంగా దర్శనమిచ్చారు. మనము కూడా ఎప్పటికప్పుడు మనకి అహంకారం వచ్చేస్తుంది, అసూయ, అహంకారము, గర్వం. అందువలనే మనకి గర్వభంగం అవ్వాలి ఎప్పటికప్పుడు. అంటే సగుణ ఈశ్వరు నుంచి ప్రారంభించి విశ్వరూప ఈశ్వర దర్శనం చెయ్యాలి. అంటే ఏంటి? అందరిలో కూడా పరమాత్మయే ఉన్నారు. ఎవరు విజయం సాధించినా అది నాదే, నాది కూడా కాదు, పరమాత్మ విజయం. చూసారా? ఎవరు ఎక్కడ ఏది చేసినా, ఏది సాధించినా అది పరమాత్మ విజయంగా మీరు దర్శించినప్పుడు మీకు అహంకారము, గర్వం పోతుంది. అది పోవడానికే భగవాన్ శ్రీకృష్ణ ఈ విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము ఇలా ప్రవేశపెట్టి మనలో లేశమంతైన అసూయ, అహంకారాలు, గర్వము ఉండకూడదు. అప్పుడే నా యొక్క యథార్థ నిర్గుణ స్వరూపతత్వాన్ని తెలుసుకుంటారని 12వ అధ్యాయము చివరికి పెట్టారు, భక్తి యోగం పేరుతో. ఈ ఇంట్రడక్షన్ తో మనము భగవాన్ యొక్క ప్రణాళికలోకి మనం ఇప్పుడే ప్రవేశిస్తున్నాము. మొదటి మెట్టు దగ్గరికి వచ్చాము, కొబ్బరికాయ కొట్టడానికి. ఓకేనా? ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ దశమోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ దశమోధ్యాయః. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. ఉత్తమం. అయితే ఈ అధ్యాయము విభూతి యోగం అని చెప్పాం. 1 నుండి 11 శ్లోకం వరకు అర్జున్ ప్రశ్నతో మొదలు పెట్టాం కదా. సో ఈశ్వరుడే స్వయంగా తన యొక్క ఈశ్వర స్వరూపం గురించి మరిన్ని వివరాలు చెప్తున్నారన్నమాట. అంటే పూర్తి స్థాయి అర్జునుడు ఏదైతే ప్రశ్న ఇస్తున్నారో ఆ తర్వాత అడుగుతారు ప్రశ్న. ఎప్పటి వరకు? స్టార్టింగ్ లో పరమాత్మే ప్రారంభించారు, కానీ అర్జునుడి ప్రశ్న ఎప్పుడు వస్తుంది? 11వ శ్లోకం తర్వాత వస్తుంది.
అందువలన అర్జునుడు ఏమి తెలుసుకోవాలి అనే బ్యాక్గ్రౌండ్ ఎవరిస్తున్నారు? భగవానే స్వయంగా అర్జునికి ఇస్తున్నారు. ఎందుకంటే భగవానికి తెలుసు అర్జునుడి యొక్క స్థితి, మానసిక స్థితి. ఈయనకి పొరపాటు తెలిసిపోయిన అహంకారం వెళ్ళిపోయినట్టున్నాడు. కాబట్టి ఈయన అహంకారం ముందు తీసేయాలి పూర్తిగా. అందువలన ఆ యొక్క విశ్వరూప, ఆ యొక్క ఈశ్వరు అసలు స్వరూపం ఏమిటి, నిర్గుణ స్వరూపాన్ని తీసుకెళ్లే ముందు బ్యాక్గ్రౌండ్ ఆయనలో పెడుతున్నారు. ఏంటి అంటే, ఏదైతే మనం ఏమన్నాము, గొప్ప బాహువులు కలవు అర్జున, నువ్వు చాలా శౌర్యవంతుడు, వీరుడు, సూర్యుడు అని పొగిడారు ఫస్ట్. మహాబాహు అంటే ఆజాన బాహువులు అంటారు మన వాళ్ళు. అంటే ఈ యొక్క చేతులు చాలా పొడవుగా ఉంటాయి ఆయనకి, అంటే మహావీరుడు, సూర్యుడు అనమాట. అందువలన ఒక్కసారి ఏ మహాబాహు అంటే ఓకే నేను గొప్పని పొగుడుతాను కాబట్టి శ్రద్ధగా వింటారనమాట. అందువలన నేను చెబుతున్నానంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మళ్ళీ ఒకసారి నేను చెప్పబోయే ఈ గొప్ప జ్ఞానాన్ని విను, మాటలను విను. ఏంటి మాటలు అంటే ఒకటే, అవి ఎప్పుడు శ్రేష్టములు అవుతాయంటే సర్వశ్రేష్టములైనటువంటి ఈశ్వర తత్వం గురించి చెప్తేనే అవి శ్రేష్టమైనటువంటి జ్ఞానం అవుతుంది. కాబట్టి అలాంటి జ్ఞానము మళ్ళీ నేను ఒకసారి చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నా. ఎందుకు? నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడువు. ప్రియమానాయ అంటే నాకు అత్యంత ప్రియమైన, మై డియర్ ఫ్రెండ్, యు ఆర్ మై డియర్ ఫ్రెండ్ అండి. ఏ అర్జున, యు ఆర్ మై థిక్కెస్ట్, డియరెస్ట్, నియరెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు చెబుతున్నాను. నిజానికి గురువుకి ఇష్టమైన శిష్యులు, ఇష్టం లేని శిష్యులని ఉంటదండి అలాగా, అసలు శిష్యుడే కాదు అలాంటప్పుడు. కానీ ఇక్కడ అత్యంత శ్రద్ధాభక్తులతో వింటున్నావు కాబట్టి, నువ్వు వినాలి కాబట్టి ఆ విధంగా భగవాను నువ్వు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడు, శిష్యుడు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? హిత కామ్యయ, నీకు ఎంతో హితం చేకూరుస్తున్నా ఈ మాటలు. నేను చెప్పే మాటలు నీకు హితం కలుగుతుంది వాటి వలన. అహం వక్ష్యామి, నేను చెప్తాను, నేను చెప్పలేదు, చెప్తాను మళ్ళీ. హితం కలుగుతున్నాయి అంటే నీ మంచి కోసమే, నీ జీవిత లక్ష్యం కోసం, నీ జీవిత యొక్క ప్రయోజనం ఏమిటి సిద్ధించడానికి కోసం నేను చెబుతున్నాను. అంతేగాని నేనేదో పొందడానికి కాదు. అంటే పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓహో కృష్ణ, నాకు నువ్వు చెప్పి నువ్వేదో ఆశిస్తున్నావు, ఏదో పొందాలనుకుంటున్నావు కదా, నాకు తెలిసిపోయింది అనగలడు అర్జునుడు. అందుకే భగవాను డౌట్, ఓహో నాయన అర్జున, నీకు చెప్పడం వల్ల నేనేమి పొందను, నీ హితము కోరే చెప్తున్నాను తప్ప నాకేమీ లాభం లేదు. ఎలా లాభం లేదు? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వార్త ఏవ చ కర్మని. ఏ అర్జున, నేను పొందాల్సిందేమీ ఈ 3 లోకాల్లో ఏమీ లేదు. అంటే నేను ఏదైనా చేయడం వలన పొందుతాను అనేది లేదు నాకు. సరే పోనీ ఏదైనా చేయకపోతే కోల్పోతాననేమని ఉందా? అది కూడా లేదు. ఎందుకు? నేను పొందాల్సింది పొందకుండా లేదు, నేను చేయకపోతే కోల్పోయింది లేదు. అంటే నేనెప్పుడు కూడా అష్ట ఐశ్వర్యంతో, అష్ట సిద్ధులు, అష్ట మహిమలతో యావత్తు సృష్టికి ప్రభువుగా ఉన్నాను, ఉండబోతాను అని చెప్పి. అందువలన ఏ మహాబాహో, ఏ అర్జున, భూయ ఏవ, మళ్ళీ పరమం వచ మే, నా యొక్క పరమ వచనాలు విను, విను. ఎందుకు? ప్రియమానాయ, నువ్వు నాకు ప్రియమైన వాడువు కాబట్టి తే, నీకు ఎత్తు, ఆ యొక్క గొప్ప వాక్యాలు చెబుతాను. ఎందుకు? హిత కామ్యయ, నీకు హితము చేకూరడానికి అహం వక్ష్యామి, నేను చెబుతున్నాను, విను శ్రద్ధగా. అంటే శరీరము, మనస్సు, బుద్ధి అన్ని ఏకాగ్రతతో విను. నీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఈ యొక్క తూనీరములో ఉన్న బాణాలను సర్దుకోవడము, ఎవరెవరి గురించి ఆలోచించడం కాదు. డైరెక్ట్ గా శ్రద్ధగా నేను చెప్పేదే విను అని చెప్తున్నారు భగవాన్ కృష్ణ.
నమే విదుస్సురగణాః न मे विदुःसुरगणाः न मे विदुःसुरगणाः ప్రభవం న మహర్షయః प्रभवं न महर्षयः प्रभवं न महर्षयः అహమాదిర్హి దేవానాం अहमादिर्हि देवानाम् अहमादिर्हि देवानाम् మహర్షీణాం చ సర్వశః महर्षीणां च सर्वशः महर्षीणां च सर्वशः న మే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ఉత్తమం. అయితే మన భగవాన్ ఏమంటాడంటే ఇవన్నీ ఏదో పబ్లిక్ లైబ్రరీలోను న్యూస్ పేపర్లోను టీవీలోను ఎక్కడెక్కడ తెలిసే జ్ఞానం కాదు ఇది. అంటే ఏంటి? సురగణాః మహర్షయ చ మే ప్రభవం నా విదుహు. నా యొక్క పుట్టుక, నా యొక్క లీలలు, నా యొక్క అవతారములు, ఈ విషయాలు పూర్తిగా దేవతలకు కానీ మహర్షులకు కానీ తెలియదు అంటున్నారు. మనం ఏమనుకుంటాము? మహర్షులకి దేవతలకి అన్నీ తెలిసిపోయి అనుకుంటారు. కానీ భగవాన్ ఏమంటున్నారు? వాళ్ళకు కూడా నా గురించి తెలియదు. ఎందుకంటే నేను అన్ని విధములుగా దేవతలకి మహర్షులకి యావత్ సృష్టికి నేనే మూల కారణము, నేనే మూల బీజము. అందువలన ఏ అర్జున, నువ్వు ఊహల్లో ఉండొద్దు. అంటే నీ దగ్గర ఏదో ఫ్రెండ్గా ఏదో వచ్చాను కదా, ఏదో నీకు సాయం చేస్తామని రథసారథిగా ఉన్నాను కదా అని నా గురించి ఏదో మొత్తం తెలుసుకున్నట్టుగా నువ్వు భ్రమలో ఉండొద్దు. ఎందుకంటే నీ తాతల్లాటు ఉన్నటువంటి మహర్షులు దేవతలకే నా గురించి తెలియదు పూర్తిగా. నీకేం తెలుస్తుందయ్యా అన్నట్టు అర్జునికి ఒక వండర్ స్టక్ బాంబు షాల్ వేశారంట అర్జును మీద. భయం, మై గాడ్, నాకు అంతా తెలిసిన అనుకుంటున్నాను. ఏమంది, నువ్వు విలేజ్ బాయ్, ఏదో బృందావనంలో నా గోకుల్లో ఎక్కడ ఆవులు కాసుకొని అలాగా ఉన్నావు, నీకేం తెలియదు. ఐఎమ్ ఏ సిటీ పర్సన్, నేను సిటీ కల్చర్ మాదంతా. వీఆర్ సిటీ, హస్తినాపురం ఇది బిగ్ సిటీ అనమాట. అప్పుడు అందువల్ల ఈ భ్రమలో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళందరూ, కౌరవులు పాండవులు కృష్ణుడి మీద. ఇప్పుడు ఏమంటాడు ఆయన, అర్జున నా గురించి ఋషులకి దేవతలకి వాళ్ళెవరికీ తెలియదు, నీకేం తెలుస్తుంది? అయితే మన డౌట్ ఏంటి? దేవతలకి మహర్షులకి ఎందుకు తెలియదు నీ గురించి? వాళ్ళు తెలుసుకోవాలి కదా. అంటే వాళ్ళ యొక్క బీజము, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వారి యొక్క పుట్టుక, వాళ్ళ జన్మ, వాళ్ళ యొక్క ప్రకటన అవడానికి మూల కారణం నేనై ఉన్నందువలన వాళ్ళు కూడా నా గురించి తెలుసుకోలేదు. చూసారు ఎంత ప్రమాదం చెప్పారు కృష్ణ పరమాత్మ. అందువలన దేవతలకు కూడా నా గురించి పూర్తిగా తెలియదు. అందుకే కేనోపనిషత్తులో వాళ్ళు మేమే గెలిచాము, మేమే విజయం సాధించామని సెలబ్రేషన్ చేసుకున్నారంట, అసురుల మీద గెలిచామని. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణ అందరూ వీళ్ళ గర్వభంగనం అణచాలని చెప్పి ఒక యక్షుడి రూపంలో భగవాన్ అక్కడ ప్రకటమయ్యారు. మీకు అంతా కథ తెలుసు, చెప్పాను నేను. ఇంద్రుడు చూశాడు, మై గాడ్, ఏంటి ఈ యొక్క ఇంత భయంకరమైన కాంతిపుంజము యక్షగా ఉన్నది. ఏ అగ్ని కామియ రా, భగవాన్ ఇంద్ర ఏంటి ఆజ్ఞ? అక్కడ ఉన్నా చూడండి ఆ యక్ష, అది ఎవరో కనుక్కోండి రా. వెంటనే అగ్ని ఒక దూకుడుగా వెళ్ళాడనమాట భయంకరమైన స్పీడ్తో. వెళ్ళి
నువ్వెవరు అని అడిగే లోపే ఆ యక్ష తిరిగి అడిగాడనమాట అగ్నికి, ఎవరవయ్యా నువ్వు ఎంత స్పీడ్ వస్తున్నావని. వెంటనే అగ్నిదేవుడికి గాలి తీసినట్టు అయిపోయింది. మన ఇంటికి ఒక మంత్రి వచ్చాడు అనుకోండి, అనుకోకుండా ఒక మంత్రి ఇంటి గుమ్మంలో నిల్చున్నాడు. ఎవరయ్యా నువ్వు ఇక్కడ నిల్చున్నావని అన్నాను అనుకోండి, మంత్రికి ఏమవుతుంది చెప్పండి? అలాగ నిలబడి మీరు అనా చెట్టు కొమ్మ కొట్టినట్టు కాలు కొట్టినట్టు అయిపోతుంది. మంత్రి నేను తెలీదా? లేకపోతే ఒక కమలాసన్ వచ్చాడు అనుకోండి, ఎవరయ్యా నువ్వు అంత నెగిటివ్ పర్సన్ లాగా ఉన్నావు అన్నారనుకోండి, వాడికి చనిపోవాలి. ఎందుకు? ఇంత ఫేమస్, నేను దశావతారం సినిమా తీశాను, హిందూ ధర్మం అంటే మన పడదు, ధర్మం అంటే పడదు ఆడికి. ప్రకాష్ రాజు ఉన్నాడు, ఈ హిందూ ధర్మములు అన్ని వాడేసుకుంటారు. హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే ఒకటే కరోనా పట్టినట్టు ఒకటే వెర్రి వికారాలు ఉంటాయి వాళ్ళకి. అందువలన ఇక్కడ అగ్నిదేవుడు ఒక్కసారి గర్వం భంగమైనది. నా గురించి తెలీదా, నేను అగ్నిదేవతని, ప్రపంచంలో ఏ వస్తువునైనా దగ్ధం చేసి పడేస్తున్నావు, నా గురించి నీకు తెలియకపోవడం ఏంటి అని ఇంకా గర్వం ప్రదర్శించాడు, అహంకారం. అగ్ని, ఓహో అంత సీన్ ఉందా నీకు? అయితే ఈ చిన్న గడ్డి పరకు ఉంది కదా, ఇదిగో తీసుకో, దీన్ని దగ్ధం చేసి చూపెట్టినాకన్నా. అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించి తన శక్తులన్నీ ఒడ్డినప్పటికీ ఆ యొక్క పచ్చ గడ్డికరని దగ్ధం చేయలేకపోయాడు అగ్నిదేవుడు. ఎందుకు? అగ్నిదేవుల్లో ఉన్న శక్తి కూడా పరమాత్మ తెలుసుకోలేకపోయాడు అగ్నిదేవుడు. వెంటనే ముఖం వాడిపోయింది, ముఖం దించుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఏమైంది అగ్ని? ఏమో తెలియదండి, ఎందుకంటే ఈ భంగమంతా గర్వభంగం అంతా చెప్పలేడు కదా. అందువలన వాయువుకి పిలిచి, ఏ వాయు, గో అండ్ ఫైండ్ అవుట్ హూ ఈస్ దట్ యక్ష ఎవరో వెళ్ళి కనుక్కో. వాయు మహా స్పీడ్ మీద వస్తున్నాడు కదా, మనోజవం మారుత తుల్య వేగం కదా అది, అంత స్పీడ్గా వాయుదేవుడు వచ్చాడు. వచ్చాక మళ్ళీ సేమ్ రిపీట్ సీను, ఎవరివయ్యా నువ్వు ఇంత స్పీడ్గా వచ్చేస్తాను పైకి అన్నాడు. నేను తెలీదా, నేను వాయుదేవుడిని. అయితే నీ గొప్పదనం ఏంటి? ఈ సృష్టి మొత్తం కదిలించేస్తానండి నా వేగంతో. అవును, అంత సీన్ ఉందా? ఈ గడ్డి పరని కదిలించా అన్నాడు. ఎంత ఊదినా సరే అస్సలు గడ్డి గారు కదలట్లేదు. వెంటనే ముఖం వాడిపోయింది వాయువుకి. తర్వాత వీళ్ళిద్దరు ఏం చెప్పట్లేదు. ఇక ఇంద్రుడికి అర్థమైపోయి ఇదేదో మతలబు ఉందని చెప్పి ఇంద్రుడు వచ్చాడు, నేను చూస్తాను, నీకు ఎంత గర్వం ఉంది, అసలు నీకు దర్శనం కూడా ఇవ్వనని అక్కడి నుండి యక్ష మాయమైపోయారు. కానీ ఇంద్రుడికి ఒక చిన్న జ్ఞానోదయం అయ్యింది. ఇదేదో నేను పొరపాటు చేశాను, మాకు చేవాట్లు పెట్టడానికి ఏదో ఒక శక్తి ఇక్కడ వస్తుంది పరమాత్మ అని ఆలోచనలో పడ్డాడు ఇంద్ర. వెంటనే ఉమాదేవి, హైమావతి, పార్వతి, శృతిమాత, వేదమాత ప్రత్యక్షమైంది. ఏ ఇంద్ర, నువ్వు అనవసరంగా అజ్ఞాన భ్రమతో మీకు పరమాత్మ సాయం చేస్తే మీరు అసురుల పైన విజయం సాధించారు, కానీ మీరు మీ స్వంత విజయంగా మీరు కీర్తించుకుంటున్నారు. అది ఈశ్వరుడికి అవమానం. కాబట్టి ఈశ్వరుడు మీకు ఇలా గుణపాఠం చెప్పారన్న. అమ్మ మహాతల్లి, జగజ్జనని తల్లి పార్వతి, ఉమాదేవి తప్పైపోయింది అని ఒప్పుకున్నాడు ఇంద్రుడు. అప్పుడు ఈశ్వర తత్వం గురించి బోధ చేసింది అనమాట ఆ ఉమాదేవి ఇంద్రునికి. ఆ విధంగా ఈశ్వరులకు విభూతులు, విశ్వరూప సందర్శనము తెలుసుకొని ఆ నిర్గుణ ఈశ్వర తత్వాన్ని తెలుసుకున్నాడు ఇంద్ర. అందువలన ఇంద్రుడికి కూడా దేవతలకు కూడా నా గురించి యథార్థంగా తెలియదు. సురగణ అంటే దేవతలు కదా, నా విదుహు వారికి తెలియదు. ఏంటి? మే ప్రభవం, నా యొక్క శక్తి, నా యొక్క జన్మ, నా అవతారము, నా స్వరూపము ఇవేవి వారికి తెలియవు. మహర్షయ అపి నా విదుహు, మహర్షులు కూడా తెలియదు. ఎందుకు? దానికి కారణం కూడా చెప్పారు. ఏంటి? అహం ఆదిహి, నేనే దేవతలకి మహర్షులకు కూడా సృష్టించినటువంటి సృష్టికర్తన కాబట్టి. అందువలన దేవానా మహర్షినాం అంటే దేవతలు మహర్షులు కూడా నా నుండే వచ్చారు. ఇప్పుడు సంతానం బిడ్డలు తల్లిదండ్రుల యొక్క జన్మ ఎలాగైతే తెలుసుకోలేరు, దేవతలు మహర్షులు కూడా నా నుండి వచ్చారు,
వాళ్ళు నా గురించి ఎలా తెలుసుకోగలుగుతారు అని భగవాన్ చెప్పాడు. ఎలా? ఉపనిషత్తులు చెప్పారు ఈ విషయం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాం చ ప్రహిణోతి తస్మై తంహదేవం బుద్ధిమాత్మ. అంటే ఆ మొదటి బ్రహ్మ అంటే నేవల నుంచి వచ్చారు విష్ణుమూర్తి నుండి. సో అలాగ కిందకి పరంపర వచ్చింది కాబట్టి నా గురించి ఎవరికి తెలియదు అని చెప్పారు. అయితే సర్వశః అన్ని విధాలుగా నేనే వారికి కారణము అంటే ఏంటి? వారికి తెలివిగా ఉన్నటువంటి ఈ సృష్టికి ఎంతో తెలివిగా కారణము. ఆ సృష్టికి కావలసినటువంటి ముడి సరుకు కూడా రెండు నేనే అని చెప్పారు. అందువలన వీరెవరు నా గురించి తెలుసుకోలేరు. యోమామజమనాదించ యో మామజమనాదించ యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం వేత్తి లోకమహేశ్వరం వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు అసమ్మూఢః సమర్థ్యేషు అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నారంటే ఎవరైతే మాం అంటే నన్ను అజం అనాదిం లోక మహేశ్వరం అంటే నాకు జన్మ లేనిది అనాదిగా ఈ సకల ప్రాణులకి ప్రభువుగా ఉన్నానని వేత్తి ఎవరైతే స్పష్టంగా యథార్థంగా తెలుసుకుంటారో మర్త్యేషు మానవులలో అసమ్మూఢ అంటే ఎటువంటి భ్రమ మోహము అజ్ఞానము ఏమి లేనివారై వాళ్ళు సర్వ పాపై అన్ని కల్మషాలు పాపాల నుండి ప్రముచ్యతే విముక్తులవుతారు. చూసారా? ఈ విధంగా నా యొక్క అద్భుతమైనటువంటి తత్వం తెలుసుకున్న వాళ్ళే మోక్షం పొందుతారు. అందువలన మోక్షానికి కారణం ఏంటండి? ఈశ్వరుని యొక్క అసలు స్వరూప తత్వాన్ని తెలుసుకున్న వారే మోక్షం పొందుతారు. ఇది భగవాన్ యొక్క వాక్కు, ఈశ్వర వాక్కు. మరింత వివరణ రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.